ఒకటి. హైదరాబాద్ ఎన్టీఆర్ నగర్ నీరు సమస్యను పరిష్కరించండి. సబితా ఇంద్రారెడ్డి. 2. బీహార్ క్రీడామంత్రి సురేంద్ర మెహతా దుప్పట్ల పంపిణీ వివాదం. 3. ఏఐసీసీ మీటింగ్లో సోనియా గాంధీ రేవంత్ రెడ్డిని గుర్తుపెట్టలేదు. 4. మోడీని గాడ్సెతో పోల్చిన రేవంత్ రెడ్డి. 5. కేటీఆర్ సిరిసిల్లలో హనుమాన్ పూజ భిక్ష కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 6. తెలంగాణ ఆర్థిక స్థితి సంబంధించి ప్రశ్నలు. 7. రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ అసంతృప్తి. 8. కేటీఆర్ దెబ్బకు బీజేపీ ఎంపీల రహస్య సమావేశం. 9. రేవంత్ రెడ్డి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. వివరాలు. దాని తర్వాత ఎన్టీఆర్ నగర్ నీరు సమస్యపై సబితా ఇంద్రారెడ్డి ప్రజల పట్ల ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. బీహార్ క్రీడాశాఖ మంత్రి సురేంద్ర మెహతా దుప్పట్ల పంపిణీ చేసిన వివాదం అంతర్జాతీయ మాధ్యమాల్లో వేదికగా మారింది. దానికి సంబంధించిన నెటిజన్ల కామెంట్స్ చూస్తే అభివృద్ధి పనులు చేయడం మంచిదని వారు సూచించారు. ఇంతకు ముందు ఏఐసీసీ మీటింగ్లో సోనియా గాంధీ రేవంత్ రెడ్డిని గుర్తుపట్టలేదని మీడియా వరది చేసింది. దీనికి ప్రతీకరణగా రేవంత్ రెడ్డి మోడీని గాడ్సెతో పోల్చిన వార్తలు వెలుగులు తీసుకున్న. 1. రాహుల్ గాంధీ ఫోన్కు స్పందించలేదు. తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆక్రోశం. 2. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు టీజీఐసీకి ఆత్మీయంగా చెందిన వివాదం. 3. తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపణలు. గుడ్ ఈవెనింగ్ తెలంగాణ. మీకు గోధూళి ప్రోగ్రాంకి స్వాగతం. ఇందులో మనం ముఖ్యాంశాలపై కూర్పు పెడుతున్నాం. మొదటి వార్తలో తెలంగాణ కాంగ్రెస్ నేతనైన రేవంత్ రెడ్డి మరోసారి ఆక్రోశంతో ఉన్నారు. ఆయన ఫోన్ చేసిన రాహుల్ గాంధీ తనకు స్పందించలేదు. వివాదాస్పద సంగతి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొని ప్రకటించారు. రెండవ వార్తయే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు టీజీఐసీకి చెందిన వివాదం ప్రభుత్వ అధికారుల మీద ప్రభావం పోల్చింది. ఇది ఈస్ట్ క్యాంపస్లో బోర్డులు పాతిన వివాదాస్పద సంగతిని తీవ్రం చేస్తోంది. చివరి వార్తలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు తరలించడం మరియు తెలంగాణ నిధులు ఢిల్లీకి తరలించడం ఆరోపించారు. ఆయన ప్రకటించిన ఆరోపణలు రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి. ఈ సంగతిలో అధిక వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇవి మన ఈ రోజు ముఖ్యాంశాలు. మరింత వార్తలు కోసం మాతో ఉండండి. ధన్యవాదాలు.